ఏమంటుందిరా? సుప్రియ నన్ను చెప్పేసిందా? చెప్పిందిరా. నీకు చెవుడి గుడ్డి మెంటలు అన్నీ ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది. అలా చెప్పిందా? పాపం తనకు లేట్గా తెలిసిందిరా. నీ లోపల ఉన్న రోగాలు కూడా తెలిస్తే ఏమైపోద్దో. నాకేం రోగాలు లేవు. సర్లే, మళ్ళా మనకి సిగ్గెందుకు? నీకేమైనా చూసుకోవడానికి నేనున్నానుగా. ముందు నీకు అర్జెంటుగా ఇన్సూరెన్స్ చేయించాలరా. హెల్త్ ఇన్సూరెన్సా? అలాగే హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. హ్యాండిక్యాప్డా? రే తనేదా అంటే నువ్వేంట్రా నా మీద పడుతున్నావు? లేకపోతే ఏంట్రా, అంత సీరియస్గా పిలిచి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి వెళ్ళిపోయింది. అవును, కాశీదారం ఏది? జేబులో ఉంది. ఇచ్చింది జేబులో పెట్టుకోమని కాదు. ఎక్కడుంటే ఏముంది అక్షయ్, అనుకున్నవన్నీ జరిగితేనే కదా. ఆ దారం కట్టింది నువ్వు అనుకున్నవి జరగడం కోసం కాదు, నువ్వు అనుకోనివి జరగకుండా ఉండడం కోసం. రైమింగ్ బాగుంది, అర్థమైతే ఇంకా బాగుండేది. ఏంటండి మీ ప్రాబ్లం? ముక్కవాసం చూసిన కుక్కలా నా వెంట పడుతున్నారు? అబ్బే ఏం లేదు. సరే బా, ఇప్పుడు వీటి చెప్పు కింద మట్టి ఎలా తీసుకోవాలి? ఏంటిది? ఆఫీసులో కుక్కలుగానే వచ్చినాయి ఏంటి? మీరేంటండి బాబు నా కాళ్ళు దగ్గర? అది నా రింగ్ పడిపోతే వెతుకుతున్నాను. మీ చేతికి రింగ్స్ ఉన్నాయిగా? నా ఇయర్ రింగ్. 2 చెవులకి 2 ఉన్నాయి కదా. మూడో చేతిలో పెట్టుకుని వెళ్తుంటే జారిపోయింది, వెతుకుతున్నా. అయినా అన్ని క్వశ్చన్స్ అడుగుతున్నావేంటి? నేను నీ కింద పనిచేసే ఎంప్లాయీని కాదు, ఓకే? ఏంటో ఇవిడ. మీరు రెడీగా ఉండండి నాన్న. అతని కాలు కింద మట్టి సంపాదించాను. ఉత్తి మట్టి పంపితే నేనేం చేసుకోను? దాంట్లో మొక్కలు నాటనా? చెప్పేది విను నాన్న. అతనికి దగ్గరయ్యాను. మెల్లగా తన తల వెంట్రుకని, రక్తం అంటుకున్న గుడ్డని మీకు చేరుస్తాను. అలాగే, అది పంపించేదాకా నన్ను తీసుకెంచుకో. ఎందుకు, బిజీగా ఉన్నారా? అవును, మస్తుదాతో మీటింగ్లో ఉన్నాను. ఆవిడొచ్చి 1 year అయిపోయింది కదా, కొత్త దయాలు ఎవరు రాలేదా? మస్తుదాన్ని తక్కువ చేసి మాడకు, అది నీకు పిన్ని వరుస అవుద్ది. నువ్వు మారావు నాన్న. ఉంటా, బాయ్. ఏంటో అయినా నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు మావా. దేని గురించి? దేని గురించో నీకు తెలీదా? ఓ, న్యూ ఇయర్ విషెస్ గురించా? నాకు ఇంట్రెస్ట్ లేదురా. ఏంటి ఎటకారమా? సర్లే ఆడుకో, హ్యాపీ న్యూ ఇయర్. నేను అడుగుతుంది హ్యాపీ న్యూ ఇయర్ గురించి కాదు, హ్యాపీ వ్యాలంటైన్స్ డే గురించి. దానికి ఇంకా టైం ఉంది కదా. నీకు కొంచెం తొందరగానే వచ్చిందిలే. సారీ అండి, చూసుకోలేదు. ఇట్స్ ఓకే. హ్యాపీ న్యూ ఇయర్ జేటీవీ. నూతన సంవత్సర శుభాకాంక్షలండి. నూతన ఐ కాన్ సే దాట్. నేర్చుకుంటానంటే చెప్పండి. మన ప్రాజెక్ట్ అయ్యేలోపు స్వచ్ఛమైన తెలుగు నేర్పించే బాధ్యత నాది. యా, ఐ హ్యావ్ టు లెర్న్. ఐల్ థింక్ అబౌట్ ఇట్. అండ్ నీలాంటి గురువు ఉంటే ఐల్ బి వెరీ హ్యాపీ. అవునా? ఎందుకలా? బికాజ్ ఐ లైక్ యువర్ ఐడియాలజీ అండ్ క్యారెక్టర్. మీలాంటి గొప్పల నుంచి ఇలాంటి కాంప్లిమెంట్ అంటే నాకు నిజంగా స్పెషల్ మూమెంటే అండి. అంత డౌన్ టు ఎర్త్ ఎలా ఉంటావు? ఎర్త్ని నమ్ముకుని బతికే రైతును మేడం. డౌన్ టు ఎర్త్ ఉండకపోతే ఎలా? దట్స్ వై ఐ లైక్ యూ. మా నాన్న నీలాంటి క్యారెక్టర్ ఉండమని తీసుకొస్తే కళ్ళు మూసుకొని పెళ్లి చేసుకునే దాన్ని. మీ నాన్నగారు ఎక్కడుంటారో చెప్తే అతనికి ఇంకొకరిని ఎతికే శ్రమ తగ్గిస్తాను. యూర్ సో ఫన్నీ. ఐల్ క్యాచ్ అప్ విత్ యూ లేటర్. బాయ్. నాన్నగారిని కలుస్తానంటే నవ్వు తెలిపోతుంది ఏంటి? జోక్ అనుకుంటుందా? ఏంటో నా జీవితం, ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. అన్నట్టు మర్చిపోయాను, సంక్రాంతికి ఆఫీసులో కుంపటెట్టేస్తున్నాం. కుంపటి? స్టవ్ అండి, పాలు పొంగించి పొంగల్ చేస్తామని చెప్తున్నాను. ఓకే. ఆ రోజు మాత్రం మీ లుక్ అదిరిపోవాలండి. ముందే చెప్తున్నాను, సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అవ్వాలి. సరే. ఒకవేళ వెళ్ళి పెట్టేట్టయితే సంక్రాంతి వరకు ఉండి వెళ్ళండి నా కోసం. అలాగే. నువ్వు ఒప్పుకుంటే ఐ హ్యావ్ అన్ ఆఫర్ ఫర్ యూ. ఆఫరా? కొంప తీసి పెళ్లి చేసుకుని అడుగుతుంది ఏంటి? వాట్ ఆర్ యు థింకింగ్? అంటే మా సైడ్ ఎలాగో ఒప్పుకుంటారో ఒప్పించవచ్చు, బట్ మీ సైడ్ ఒప్పుకుంటారా లేదా అని అదే ఆలోచిస్తున్నాను. పైగా మంది ఇంటర్ క్యాస్ట్ అండ్ ఇంటర్ స్టేట్. నేను ఆఫర్ అన్నాను, మ్యారేజ్ ప్రపోజల్ అనలేదు. పోన్లేండి, కొట్టకుండా నవ్వుతూ చెప్పారు.
ఏంట్రా అర్జెంటుగా రమ్మన్నావు? అక్షయ్ ప్రాజెక్ట్ పని మీద సిటీ అవుట్కట్స్లో ఉన్న పొలాలు చూసి రమ్మన్నాడు రా. పదేళ్ళు చూసొద్దాం. అంత దూరమా? నేను రాను, వస్తే ట్యాన్ అయిపోతాను. ట్యాన్ అయిపోతే అలోవెరా ఫేస్ ప్యాక్ వేసుకుంది కానీ ఎక్కువ. ఇంకెవరినైనా తీసుకెళ్ళొచ్చుగా. ఇంకెవరిని తీసుకెళ్ళమంటావు? జేసీని తీసుకెళ్ళొచ్చుగా. ఈ బండి మీద? నీదే బండి, పర్లేదా? ఉహుం. మాట్లాడక ఎక్కువ. ఆ? ఏంటో ఆడ రమ్మంటాడు, ఈవిడ పోమ్మంటది. వెళ్దాం పదా. నువ్వు వచ్చావేంటి? వాడు రాడు. ఎండలో నువ్వు ట్యాన్ అయిపోతావు. పర్లేదు, అలోవెరా ఫేస్ ప్యాక్ వేసుకుంటా. సర్లే పద. రెండు కళ్ళు చాలలేదు ముద్ద బంతిలాగా నువ్వు నడిచి వచ్చి ముందు నిలిచిన మనసులోన ఊసుకోదు నోటి వెంట మాట రాదు కొట్టె నవ్వు నన్ను తాకిన ఈ హాయి ప్రేమేగా నేందుకే చాలు సైగలైనా ఈ హాయి ప్రేమేగా చూపేందుకే వీలు కాని చోటు లేదు ఈ లోకాన పగలు వేరైనా రోజు మాత్రం ఒకటేగా కళ్ళు రెండు వేరైనా చూపు మాత్రం ఒకటేగా జెడివి, ఆర్ యూ బిజీ? మీరు పిలిచాక మొత్తం గజిబిజీ ఉంటది కానీ మావిడికి బిజీ ఏమి ఉండదులేండి. వాట్? రేయ్, క్లయింట్ ఏంట్రా మాటలు? ఆవిడ హోల్ ప్రాజెక్ట్ క్లయింట్, నీకు కాదు. మాకు తెలుసు. చెప్పండి మేడం. కమ్ టు కాన్ఫరెన్స్ రూమ్, ఐ నీడ్ టు టాక్. షూర్ మేడం. అబ్బో ఇంగ్లీషు. ఇదిగో చూడు, ఇదే నీకు ఫస్ట్ వార్నింగ్. ఇంకా అమ్మాయిలతో పులిహోర ముచ్చట్లు ఆపేసేయి. నాకు ఇలాంటివి నచ్చవు. నీకు నచ్చవా? అందుకని నేను ఆపేయాలా? ఆపేయాలి. ఇంకా శృతితో అద్వికతో పని గురించి కాకుండా వేరే ముచ్చట్లు పెట్టావనుకో కళ్ళు పీకేసి పళ్ళు రాలగొట్టేస్తా. ఒక మనిషి లవ్లో పడితే ఇన్ని వేరియేషన్స్ వస్తాయా? నేను అప్పటికే చెప్తూనే ఉన్నాను, న్యూ ఇయర్ కదా అడ్డమైన బ్రాండ్లను కలిపి తాగొద్దని. తాగేవు, ఇప్పుడు నోటుకొచ్చినట్టు వాగుతున్నావు. అంటావురా, ఎన్నైనా అంటావు. బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను కదా, నా దగ్గర కూడా నువ్వు ఇలా సీక్రెట్లు మెయింటైన్ చేస్తావు అనుకోలేదు. రే, న్యూ ఇయర్ రోజు అనవసరంగా నాతో తన్నులు తినకరా. మళ్ళీ సంవత్సరంతో నిన్ను కొట్టు ఓపిక నాకు లేదు. దేని గురించి మాట్లాడుతున్నావో క్లియర్గా చెప్పాడు. ఇంకా అర్థం కానట్టు ఏం యాక్ట్ చేస్తున్నావురా? నిన్న పొలం చూడడానికి వెళ్ళి. హాయ్ జెడివి గారు. ఎవరు? హ్యాపీ న్యూ ఇయర్ జెడివి గారు. హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇదిగోండి స్వీట్ తీసుకోండి. వద్దు మామ, ఆ స్వీట్లో విషం పెట్టి ఉండొచ్చు. నువ్వు ఆగు ప్రవీణ్. జెడివి గారు, లాస్ట్ ఇయర్లో మన మధ్యలో చాలా గొడవలు జరిగాయి. ఇద్దరిన మొక్కల్లోకల్ని తిట్టేసుకున్నాం, కొంచెం ఉంటే కొట్టేసుకునే వాళ్ళం కూడా. మిమ్మల్ని కొడితే ఇంకేమైనా ఉందా? లేనిపోని కంప్లైంట్లన్నీ పెట్టి జీవితాన్ని రోడ్డు మీదకి లాగారు. చెప్పేది వినండి. ఆ గొడవలన్నీ ఆ ఇయర్లోనే వదిలేసి ఈ ఇయర్ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఫ్రెష్గా గొడవ పడతారా? అయ్యో అలా కాదండి. ఇక నుంచి గొడవలన్నీ పక్కన పెట్టేసి మీతో ఫ్రెండ్షిప్ చేయాలని న్యూ ఇయర్ రెజల్యూషన్. మీకు ఓకే అంటే లెట్స్ బి ఫ్రెండ్స్. వద్దు మామ, రెజల్యూషన్ పేరు చెప్పి రెవల్యూషన్ క్రియేట్ చేద్దాం అనుకుంటుంది. నువ్వు నమ్మొద్దు. నువ్వు ఆగరా. చూడండి సోనీ గారు, మీతో నాకు పాత కక్షలేమీ లేవు. ఏదో మీ నోటు దురుచుకున్న మాట దూకుడు ఎక్కువైంది తప్ప మీతో నాకు లేనిపోని పంచాయతీలు ఎందుకు చెప్పండి. అయితే నాతో ఫ్రెండ్షిప్ మీకు ఓకేనా? నాకు ఓకే కాదు. ఏంట్రా నువ్వు చిన్నపిల్లలాగా? నాకు ఓకే అండి. ఈసారి ఎవరైనా మీకు నచ్చిన పని చేస్తుంటే వాళ్ళ మీద విరిచికి పడిపోకుండా నా దగ్గరకు వచ్చి చెప్పండి. ఇద్దరం కలిపి సార్ట్ అవుట్ చేద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ జేడీవీ గారు. నిన్నటిదాకా తిట్టి ఇప్పుడు మర్యాద ఇస్తుంటే ఏదోలా ఉందండి. గార్లు బూర్లు పక్కన పెట్టి జేడీవీ అంటే చాలు. థ్యాంక్ యూ జేడీవీ. ఇదిగో స్వీట్ తీసుకోండి. మావా వద్దు మావా, ఈవిడ మారిందంటే నేను నమ్మను. ఖచ్చితంగా ఈ స్వీట్లో ఏదో కలిపే ఉంటది. ఆ తర్వాత ఏమొస్తుంది? మూసుకొని తిను. మిగతా వాళ్ళు కూడా ఇచ్చేసేస్తాను. మంచిది, పోనీలే. ఆఫీసులో ఉన్న ఏడుపు మొక్కలో కొంచెం నవ్వేనా కనిపిస్తుంది. మనం ప్రశాంతంగా పని చేసుకోవచ్చు. అయినా నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు మావా. అయినా న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అంటే ఇలా కూడా ఉంటాయా? పాటించేవాడికి అలాగనే ఉంటాయి, పాటిస్తానని అనుకున్న వాడికే కొన్ని పర్టికులర్గా ఉంటాయి.
అవునా? మరి నీ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి? ముందు నువ్వు చెప్పు. మందు సిగరెట్ మానేద్దాం అనుకుంటున్నా. అందుకేనా రాత్రి కుడికి తాగినట్టు తాగావు? మరి ఇంక తాగను కదా అని. మ్యాక్సిమం స్క్వాటర్ ఉండిపోయిందిరా. అవునా? సర్లే, అది కూడా అయిపోయాక మానేస్తా. ఎదవా. సర్లే, నీ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటో చెప్పు. మావా 500 ఉంటే కొట్టు, 2 రోజుల్లో తిరిగి ఇచ్చేస్తా అని అబద్ధాలు చెప్పే ఫ్రెండ్స్కి అప్పు ఇవ్వకూడదని ఫిక్స్ అయ్యాను. మావా, నువ్వు నన్నే కదరా అంటున్నావు? నీలాంటి వాళ్ళందరినీ కలిపి అన్నాను రా. అర్థమైంది. నా న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటో తెలుసా అన్న? అడక్కపోనే చెప్తావుగా, చెప్పు. ఈ ఉద్యోగం మానేసి రేపు నుంచి దొంగతనాలు చేద్దానికి ఫిక్స్ అయ్యానన్నా. యారా నీకేమైనా పోయే కాలమా? శాలరీ బాగానే ఇస్తున్నారుగా. శాలరీ పక్కన పెట్టన్నా, జేసీయానికి మసాజ్ చేసి చేసి నా చేతులు అరిగిపోయినాయి. ఇదే మసాజ్ బయట పార్లర్లో చేస్తే దీనికంటే డబుల్ శాలరీ ఇస్తారు తెలుసా? మరంత కష్టంగా ఉంటే చేయనని చెప్పొచ్చు కదరా. మసాజ్ చేయకపోతే మెడిటేషన్ చేయమంటున్నాడన్న జేసీ అన్న. మెడిటేషన్ చేస్తే మంచిదే కదరా. మెడిటేషన్ అంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చేయించాలి భయ్య. తెల్లారులు అంటే నేనేమన్నా సాధునా? నువ్వు కంగారు పడి జాబ్ ఏమో ఆయనకు, జేసీతో నేను మాట్లాడతాను. నువ్వేం జేసీయానికి చెప్పొద్దన్నా. యారా మళ్ళీ మెడిటేషన్ కోసం 1 గంట క్లాస్ పీకుతాడు. ఇక్కడేం చేస్తున్నారా? ఏమైందన్నా? మెడిటేషన్ చేసి అలసిపోయారా? కాసేపు మసాజ్ చేయరా. ఇప్పుడు వరకు నొక్కాను కదన్నా. నువ్వు నొక్కింది చేతులే కదరా. మరి ఇప్పుడు ఏం నొక్కాలి? ఏం నొక్కాలో చెప్తా కానీ రావా? ఏంటండి జేసీ గారు, చిన్నపిల్లని మసాజర్లా వాడుకుంటారా? వాడికి ఏం పనులు ఇవ్వడానికి నా దగ్గర ఏం లేవు. అందుకని మసాజ్ చేయించుకుంటారా? ఓహో, చేయించుకోకూడదా? కూడదు. రే, ఈ రోజు నుండి ఆఫీస్లో చైర్లు టేబుల్లు, ఆఫీస్లో బాత్రూమ్ సెంట్లు అన్నీ సరిగ్గా ఉన్నాయో చూసుకో. దానికంటే నీకు మసాజ్ చేయడం బెటర్ ఏమో అన్నా. అది నీకు అంత ఇబ్బందిగా ఉంటే చెప్పు, నాతో పాటు మెడిటేషన్ కూడా చేద్దు. వద్దన్నా, ఇంకొన్ని రోజులు నీతో మెడిటేషన్ చేస్తే నేను నా లవర్ని వదిలేసి నీతో సన్యాసంలో కలిసిపోతానేమో. పదా పిసుకుతా. ఏంటి? అదే మసాజ్ చేస్తానంటున్నా. పద. పాపం రా, రోజుకు 3 బ్యాగులు 6 పర్సులు దొంగతనం చేస్తూ జీవితంలో హ్యాపీగా బతికేసేవాడు. ఇక్కడ తీసుకొచ్చి మసాజ్ బాయ్ని చేసావు, అది జేసీకి. ఒక్కోసారి మంచి చేద్దామంటే చెడైపోతుంటుందిరా, మనం ఏం చేయలేం. అక్షయ్, గొంతుకేమైంది? మొన్నది ఆసనం బాగుందని వేసాను, ఆ తర్వాత గొంతులాగా అయింది. ఒంగునేలే. ఏంటి? ఒంగుని ఇలా వేయి. ఇదేదో భలే వర్కౌట్ అయిందే.